ఎర్రవల్లి గ్రామానికి ఇంకో గవర్నమెంట్ బస్సు కావాలని చెప్పి ఇప్పుడు ఒకటే ఉన్నది. ఒక్క బస్సు తోటి ఇబ్బంది అవుతుంది చాలా మందికి. ఇంకో బస్సు వేయాలని చెప్పి మా యొక్క కోరిక. అందరికి జనాలకు ఇబ్బంది అవుతుంది. ఈ జనాలకు దిక్కెళ్ళి మనం ఇంకో బస్సు ఒకటే బస్సు తోటి ఇబ్బంది పాడవుతున్నాం కాబట్టి ఇంకో బస్సు వేయాలని చెప్పి మా ఇబ్బంది చేస్తున్నాము సీఎం గారికి, డిపో మేనేజర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే లెటర్ సంతకాల సేకరణ కూడా జరిగింది. సంతకాల సేకరణ మీది జరిగింది కదా, సంతకాలు పెట్టి మీ సర్పంచ్ వాళ్ళందరూ స్టాంప్ వేసిర్రు. గవర్నమెంట్ తరఫు నుంచి మా ఊరు వాళ్ళు సెక్రటరీలు అందరూ వేసిర్రు. నువ్వు చెప్పు కాక. అయితే ఒకటి ఏంటంటే జైదాపూర్ నుంచి 7 గంటలకు బస్సు బయలుదేరేది, 7:30 వరకలే వెళ్ళేది. ఇట్లా ఎరవర్నికించి పాల డబ్బాలు వేసుకోయేటోళ్ళు, కూలీనాలు చేసుకునేటోళ్ళు చాలా జనాలు హైదరాబాద్కు 9 గంటల వరకల్లా చేరుకునేటోళ్ళు. 9-9:30 వరకల్లా పనికి సికింద్రాబాద్ దాకా ఈసారి దాకా సరిపోతుంది. ఇప్పుడు ఈసారి దాకా సరిపోతుంది, ఆడికెళ్ళి ఎట్లయినా పోవచ్చు. దాకా పోయేటోళ్ళు. అలాంటి వాళ్ళకు కష్టమవుతుంది. ప్రస్తుతానికి ఒకటే బస్సు నడుస్తుంది కాబట్టి ఈ బస్సుకు తరఫున 7 గంటలకు ఇంకో బస్సు కంపల్సరీ కావాలి. జైదాపూర్ నుంచి చక్కగా మన ఈసీఎల్ వరకు కావాలి. ఈ పొద్దున పని చేసుకుంటే వాళ్ళకు రాత్రికి మళ్ళా రానికి ఇబ్బంది అవుతుంది, పోనీకి ఇబ్బంది అవుతుంది. బస్సు గురించి చెప్పు, ఇది చూసి చెప్పే బస్సు కావాలన్నా వద్దా? మనకైతే ఇబ్బంది అవుతుంది కదా. నువ్వు చెప్పు కాక. కాదు, నీకు బస్సు కావాలన్నా వద్దా? బస్సు వల్ల మనకు ప్రయోజనం ఉందా లేదా? ప్రస్తుతానికైతే ఒక్క నిమిషం ఉండు. ప్రస్తుతానికైతే ప్రైవేటు బస్సు ఉండే అప్పుడు సర్వీసు. ఆ ప్లేస్ లోనే మాకు ఇంకో బస్సు కావాలి. ఆ ప్లేస్ లో 7 గంటలకు పోయే బస్సు. చెప్పు కాక, ఏం తప్పేం లేదు. ఇలా మంచి పని కదా. కూరగాయలు వేసుకోవటం చిన్నకార రైతులు కానీ కూరగాయలు వేసుకోతుండే పని పెట్టలు పని పోయి కూలినాలు చేసుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. అదే మరి కావాలి ఇంకో బస్సు ఖచ్చితంగా కావాలి. సంతకాల సేకరణ జరిగింది. ఈసీఎల్ డిపో కుషాగూడ డిపో మేనేజర్కు ఆగ్రా కుషాగూడ డిపో మేనేజర్కి విజ్ఞప్తి చేసి సంతకాలు పెట్టిరు మీరు అంత. ఈసీఎల్ వరకు సరిపోతుంది మనకు. ఆడికెళ్ళి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు. 7 గంటలకు బస్సు ఖచ్చితంగా కావాలి. అటు నుంచి 7 గంటలకు వచ్చేటట్టు కావాలి, మళ్ళీ ఇటు నుంచి 7 గంటలకు పోయేటట్టు కావాలి. మధ్యలో ఏ టైంలో అయినా ట్రిప్ వేసుకొని అది మనకు సంబంధం లేదు. కానీ సాయంత్రం మాత్రం ఖచ్చితంగా తిగుల బస్సు కంటిన్యూ అదే అదే ఇదే వచ్చి మళ్ళీ 2 గంటలకు తిగుల బస్సు గురించి తిగుల బస్సు కంటిన్యూ కావాలి. అదే అది మబ్బులో కాబట్టి అది వేరే. ఇప్పుడు ఇది షార్ట్ కట్ లో చాలా 50 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి షార్ట్ కట్ లో 50 కిలోమీటర్ల దూరం ఉంది కుషాయిగూడ కాబట్టి ఇంకో బస్సు కావాల్సిందే. 7 గంటలకు కావాలి. ఇప్పుడు ప్రతి మనిషికి అవసరమే, అందరికి బస్సు కావాలి. ఈ జైదాపూర్ నుంచి ఇప్పుడు ఈసీఎల్ దాకా ఒకటే బస్సు ఉంది. ఈ ఒక్క బస్సు బదులు ఇంకో బస్సు వేయాలని చెప్పి డిపో మేనేజర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కావాలందరికీ అవసరమే ఈ బస్సు గురించి సౌలత్గా.